అయ్యో పాపం, ఏంటి గాయత్రి ఇది? కష్టపడి ఇంటికి తిరిగొచ్చిన భర్తని అలాగేనా చూసుకునేది? హే, ఇది మా ఇద్దరి మధ్య ప్రాబ్లం. నువ్వు మధ్యలో తలదూర్చుకో. ఒరే అనంత్, కడుపుతో ఉన్న భార్యని జాగ్రత్తగా చూసుకోవాలిరా. ఇలా చీటికి మాటికి కసురుకోవడం కాదు. ఊర్వశి, వాసుకి, గంగా, పదండి. అందరూ పదండమ్మా. ఇంకొంచెం సేపు ఉంటే వాళ్ళే సర్దుకుంటారు. పదండి. పద. రండి ఎస్ఐ గారు, రండి. ఎస్ఐ గారు, వీళ్ళు మా గెస్ట్ హౌస్ నుంచి డబ్బు నగలు దొంగతనం చేశారు. ఇల్లు మొత్తం చెక్ చేయండి. ఎస్ఐ గారు, మేమెలాంటి దొంగతనం చేయలేదు. ఈమె చెప్తున్నట్టు డబ్బు నగలు పోవడానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఏంటవునా? మీ దగ్గర డబ్బులు నగలు లేకపోతే మీరెందుకు భయపడుతున్నారు? పోలీసుల్ని చెక్ చేయనివ్వండి. మీ దగ్గర ఏమీ దొరకపోతే మీరు ఎలాంటి తప్పు చేయనట్టే కదా. కొంచెం తాళం తీయండి అమ్మా. తాళం తీయమ్మా. కానిస్టేబుల్స్ పదండి. కానిస్టేబుల్స్ వెతకండి. ఎస్ఐ గారు, కొద్దిగా ఆ మోటల్లో చూడండి. ఆ పక్క మూడు చూడండి ఎస్ఐ గారు. నాకేం తెలుసయ్యా?
సార్ ఉమ్, ఇక్కడేం దొరకలేదు సార్. దొరకలేదా? ఇక్కడేం లేవుగా. లేవు సార్. పదండి. ఇక్కడేం లేవండి. మీ అనుమానం నిజం కాదు. ఎస్ఐ గారు, మేము దొంగతనం చేయనట్టే కదా? మీ దగ్గర డబ్బు నగలు ఏమీ దొరకలేదు కదమ్మా. అలాంటప్పుడు మీకు ఈ దొంగతనానికి ఎలాంటి సంబంధం లేనట్టే. ఎస్ఐ గారు ఒకసారి లోపల మళ్ళీ వెతికించండి. ఏంటి ఇంకోసారి వెతికేది? పోలీసులే చెప్తున్నారు కదా మాకు ఆ దొంగతనానికి ఎలాంటి సంబంధం లేదు అని. నిరపరాధులైన మమ్మల్ని దొంగలన్నారు. ఎక్కువ మాట్లాడితే మీ మీదే నేను కేసు పెడతాను. తాగుబోతు చచ్చినోడా, అక్కడ డబ్బు నగలు పెట్టావా లేదా? పెట్టానత్తయ్య. పెడితే అక్కడ డబ్బు నగలు లేవేంట్రా? ఏమయ్యాయి? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. రే నిన్ను. దాక్షాయణి గారు, మీ దగ్గర డబ్బులు నగలు పోయాయని మాకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తాం. అలాగే. ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి అందరూ, వెళ్ళండి. నీకు స్పెషల్గా చెప్పాలా పెంచలావా? వెళ్ళారు. అత్తయ్య, మనం వెళ్దామా? ఆగు. ఏంటి, నన్ను నా భార్యని దొంగలు చేద్దాం అనుకుంటున్నారా మీరు? నేను మిమ్మల్ని దొంగలి చేయాలనుకోవడం ఏంటి? నాకు అన్నీ తెలుసు. మా ఇంటికి ఎర్రబాబు వచ్చిన సంగతి కూడా తెలుసు. వీళ్ళు నగలు డబ్బులు పెట్టిన సంగతి కూడా నాకు తెలుసు. ఏంటి బాలాగారు, ఏమంటున్నారు మీరు? సుందరి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము సిటీకి వెళ్తున్నాం వాటర్ ప్రాబ్లం తీర్చడం కోసం. అక్కడికి నిన్ను తీసుకెళ్ళలేను. ఇప్పుడు నేను వచ్చింది నిన్ను తీసుకెళ్ళడానికి. ఆ ఎర్రబాబు ఏం చేశాడు తెలుసా? అమ్మా, వీళ్ళేంటి మా బాస్ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు?